హెయిర్ లాస్ అండ్ గ్రే హెయిర్ గురించి క్వశ్చన్ అడిగారు. మనకు 4 ఆసనాస్ ఉంటాయి. ఈ 4గిట్లో ఫస్ట్‌ది ఆల్మోస్ట్ ఆల్ చాలా ఛాలెంజింగ్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి శీర్షాసన్ అంటాం. శీర్షాసన్ మీరు వితౌట్ సపోర్ట్ చేయొచ్చు, లేదా వాల్ సపోర్ట్‌తో మీరు చేయొచ్చు. బట్ అది చాలా ఛాలెంజింగ్‌గా అందరూ చేయలేరు. కాబట్టి శీర్షాసన్ పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చేసి సర్వాంగాసన్, షోల్డర్ స్టాండ్ అంటాం. సో, ఇది కూడా మళ్ళీ మీరు వాల్ సపోర్ట్‌తో చేయొచ్చు. ఈ 2 పక్కన పెడితే నెక్స్ట్ 2 చాలా ఈజీ, అందరూ చేయొచ్చు. ఫస్ట్ అంటే నెక్స్ట్ రెండిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అగైన్ పర్వతాసన్, రైట్? పర్వతాసన్ ఇలా ఇన్వర్టెడ్ వి పొజిషన్లో ఉంటుంది, అది చేయాలి. ప్లస్ శశాంకాసన్ చేయాలి. ఇవి చేస్తూ కొంచెం మీరు స్ట్రెస్ తగ్గించుకొని, రైట్, బాడీలో మూమెంట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అని కనుక మీరు పెంచుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే గ్రే హెయిర్ కూడా తగ్గుతుంటుంది. సో, ఫుడ్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉండండి. ఖచ్చితంగా ప్రోటీన్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. అంతేగాని ఏదో యాడ్లో చెప్పారు షాంపూలో ప్రోటీన్ ఉంది, అవన్నీ వేస్ట్. ఎందుకంటే షాంపూలో ఉన్న ప్రోటీన్ మీకు లోపలికి వెళ్తుంది కదా. కాబట్టి మీరు ఫుడ్లో ఉంటే కనుక అది లోపలికి వెళ్తుంది. అంటే ఆ హెయిర్ బేస్ నుంచి, రూట్ నుంచి దాన్ని మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది.